Hi, hello, namaste. Welcome to our channel Cramster Academy. Today in this class, we are going to learn Grade 10 Chapter 1 Real Numbers, Example Problems and Exercise 1.2 First Problem. So, are you ready to learn? Let's begin today's section. Now the theorem 1.2 we are going to learn. The name of the theorem is Fundamental Theorem of Arithmetic. Fundamental Theorem of Arithmetic ఏం చెప్తుందంటే every composite number can be expressed as a product of primes. ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చంట, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా. అండ్ ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. సో ఆ ప్రైమ్ నెంబర్స్తో ప్రొడక్ట్ చేస్తే వచ్చే వాల్యూ అనేది యూనిక్గా ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్, అది ఏ ఆర్డర్లో ఉన్నా పర్వాలేదు, బట్ యూనిక్గా ఉండాలి. అలా ఉంటే దాన్ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. ఇది తెలుసుకునే ముందు అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. దేన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు, దేన్ని ప్రైమ్ నెంబర్ అంటారు? ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ ఈజీగా చెప్తా. జనరల్గా మనం ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ గ్రూప్లో మీ టీంలో ఇద్దరే ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు ఇంకొక పర్సన్. సో మీరిద్దరే ఫ్రెండ్స్ ఉంటే కనుక ఇది ప్రైమ్ టీమ్. ఓన్లీ 2 మెంబర్సే ఉండాలి మీ గ్రూప్లో, యూ అండ్ యువర్ ఫ్రెండ్. కాంపోజిట్ అంటే ఏంటి, మోర్ దాన్ 2 కంటే ఎక్కువ మెంబర్స్ టీంలో ఉంటే అది కాంపోజిట్ నెంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టంలోకి వస్తే నెంబర్ 5 తీసుకున్నా. 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 5s ఆర్ 5. ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇది ప్రైమ్ నెంబర్, అంటే ఈ టీంలో ఇద్దరే ఉన్నారు. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, 8 అనే నెంబర్ తీసుకున్నా. 1 8s ఆర్ 8, 2 4s ఆర్ 8. సో మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు ఈ టీంలో. సో ఇది కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, మీరు ఏదన్నా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 210 అనే ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే దాన్ని ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు, 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7గా రాయొచ్చు. చెక్ చేద్దాం ఎలా రాసామనేది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసు కదా మీకు. 210 తీసుకుని ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే డివైడ్ చేయాలి. సో నేను 2 అనే నెంబర్తో డివైడ్ చేస్తున్నా. 1 2s ఆర్ 2, 0 5 2s ఆర్ 10. ఇప్పుడు 2 టేబుల్ అనేది డివిజిబుల్ కాదు కాబట్టి థర్డ్ టేబుల్ తీసుకున్నా. 3 3s ఆర్ 9, 1 ఉంది 15, 5 3s ఆర్ 15. ఇప్పుడు ఫిఫ్త్ టేబుల్ తీసుకున్నా. 5 7s ఆర్ 35. సో దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. ఓకే, దీన్ని ఇంకొక రకంగా కూడా చేద్దాం. 210 తీసుకుని నేను ఫస్ట్ ఫిఫ్త్ టేబుల్తో డివైడ్ చేస్తున్నా. 5 4s ఆర్ 20, 10 ఉంటుంది, 2 5s ఆర్ 10. నెక్స్ట్ సెకండ్ టేబుల్తో డివైడ్ చేస్తున్నా. 21 టైమ్స్. సెవెంత్ టేబుల్తో డివైడ్ చేస్తున్నా. 7 3s ఆర్ 21. అంటే ఇక్కడ 5 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినా ఇలా చేసినా రెండిట్లోనూ వచ్చిన వాల్యూస్ యూనిక్. సేమ్ 2 ఉంది 2 ఉంది, 3 ఉంది 3 ఉంది, 5 ఉంది 5 ఉంది, 7 ఉంది 7 ఉంది. సో ద వాల్యూస్, ద ఫ్యాక్టర్స్ ఆర్ యూనిక్. అయితే ఆర్డర్ ఎలా ఉన్నా పర్లేదు. ఇక్కడ అదే అంటున్నాడు, అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్, ఆర్డర్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. మీరు 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 రాసిన, 5 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 రాసిన, ఆర్డర్ అనేది మ్యాటర్ కాదు. సో ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇంకోసారి ఏం చెప్తుంది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ది ఎలా రాయొచ్చు అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. ఆర్డర్ అనేది ఎలా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇన్ జనరల్ గివెన్ ఏ కాంపోజిట్ నెంబర్ x, we factorize if x is equal to p1 into p2 into p3 into and so on pn, where p1 p2 p3 p4 are and so on pn are prime numbers
written as ascending order P1 less than or equal to P2 less than or equal to P3 and so on less than or equal to Pn. If we combine the equal primes, we get powers of primes. Once we have decided that the order will be ascending, then the way the number is factorized is unique. See, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇందాకట్లాగే మనం ఏదన్నా ఒక నెంబర్ని తీసుకుని దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్నటువంటి నెంబర్ని ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి 210 తీసుకున్నాం కదా. ఈ 210కి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 5 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 వచ్చినాయి కదా. దీనిని ఒక ఆర్డర్లో పెడదాం, అసెండింగ్ ఆర్డర్లో పెడితే 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. సో ఇవన్నీ సింగిల్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇలా రాసేస్తాం. ఒకవేళ 2 కనుక 2 టైమ్స్ వస్తే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 అలా రాయాలన్నమాట. అది వాళ్ళు చెప్పిన దానికి అర్థం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు ప్రూవ్ చేస్తాను. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 27,300 అనే వాల్యూ ఇచ్చారు. 27,300. సో ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని సెకండ్ టేబుల్తో డివైడ్ చేస్తున్నా. 1 2s are 2, 3 2s are 6, 6 2s are 12, 5 2s are 10, 0. మళ్ళీ సెకండ్ టేబుల్తో డివైడ్ చేస్తున్నా. 6 2s are 12, 8 2s are 16, 2 2s are 4, 5 2s are 10. ఫిఫ్త్ టేబుల్ కింద లాస్ట్లో 5 ఉంది కాబట్టి నేను ఫిఫ్త్ టేబుల్తో డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. 1 5s are 5, 18 ఉంది. 3 5s are 15, 32 ఉంది. 6 5s are 30, 5 5s are 25. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఫిఫ్త్ టేబుల్తో డివైడ్ చేయొచ్చు. 2 5s are 10, 36, 7 5s are 35, 3 5s are 15. ఇప్పుడు థర్డ్ టేబుల్తో డివైడ్ చేస్తా. 9 3s are 27, 1 3s are 3. ఇప్పుడు సెవెంత్ టేబుల్తో డివైడ్ చేస్తా. 1 7s are 7, 21 ఉంటుంది. 3 7s are 21. సో ఇప్పుడు నాకు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 13 అనే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ వచ్చింది. 27,300 అనే నెంబర్ తీసుకుంటే దీన్ని ఇలా ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయగలిగాం. సో క్వశ్చన్లో ఏమంటున్నాడు? ఏదన్నా ఒక ఎక్స్ అనే నెంబర్ తీసుకుంటే దాన్ని P1 P2 P3 అండ్ సో ఆన్ Pn అనే నెంబర్స్తో నువ్వు మల్టిప్లై చేస్తే దాంట్లో ఫస్ట్ నువ్వు అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అంటే స్మాల్ టు బిగ్ 2 ఇంటూ 2. నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఎంత? 3. నెక్స్ట్ 5 ఇంటూ 5. నెక్స్ట్ 7. నెక్స్ట్ 13. సో ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకున్నాం కదా. ఇక్కడ పైన పేరాగ్రాఫ్లో వచ్చినట్టు P1 లెస్ దెన్ P2 లెస్ దెన్ అండ్ సో ఆన్ Pn రాసుకున్నాం. ఇలా రాసుకున్నప్పుడు 2 అనే నెంబర్ ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది. సో 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది. 5 స్క్వేర్ 3 టైమ్స్ ఉంటే 5 క్యూబ్ ఇంటూ 7 ఇంటూ 13. సో మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది వాళ్ళు చెప్పినటువంటి థియరీ యొక్క మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాడు. కన్సిడర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫార్మ్ 4 to the power n వేర్ n is a natural number. Check whether there is any value of n for which 4 to the power n ends with 0. కన్సిడర్ ద నెంబర్స్ని తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. ఎలాంటి నెంబర్స్ని? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4 power n. 4 power n-గా ఉన్న అన్ని నెంబర్స్ని కన్సిడర్ చేయండి. మరి ఇక్కడ n అంటే ఏంటి? n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. n అంటే ఏమన్నాడు? n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. n న్యాచురల్ నెంబర్గా తీసుకోవాలి. న్యాచురల్ నెంబర్స్ యొక్క సెట్ ఏంటి మనకి? 1 2 3 4 అండ్ సో ఆన్. ఇది న్యాచురల్ నెంబర్ సెట్. సో ఇక్కడ నేను ఈ స్మాల్ n ప్లేస్లో అన్ని న్యాచురల్ నెంబర్స్ని తీసుకోమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్ 1 తీసుకున్నా. 4 power 1 ఎంత? 4. 2 అని న్యాచురల్ నెంబర్ తీసుకున్నా. 4 స్క్వేర్ 4 4s are 16. n ప్లేస్లో 3 తీసుకున్నాను. 4 క్యూబ్ 4 4s are 16, 16 4s are 64. 4 to the power 4 తీసుకున్నా అంటే 4 క్యూబ్ ఇంటూ 4 64 ఇంటూ 4 256.
ఇలా 4 to the power 5, 4 to the power 6, అలా 4 to the power n నా ఇష్టం వచ్చిన నెంబర్ వరకు ఇలా తీసుకుంటూ వెళ్ళమంటున్నాడు. తీసుకున్నాక ఏం చెక్ చేయమంటున్నారు? చెక్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ 4 to the power n ends with 0. మీరు ఏ వాల్యూ అన్నా తీసుకోండి ఇందులో, దీని యొక్క ఎండ్ డిజిట్ జీరోతో ఎండ్ అవుతోందా? నో. ఏ వాల్యూస్ రిపీటెడ్గా వస్తున్నాయి యూనిట్ ప్లేస్లో? 4, 6, 4, 6, 4, 6 ఇవి మాత్రమే యూనిట్ ప్లేస్లో రిపీటెడ్గా వస్తాయి. నెవర్ 4 పవర్ వాల్యూ ఎండ్స్ విత్ 0. ఎప్పుడు కూడా 4 to the power n వాల్యూ జీరోతో ఎండ్ అవ్వదు వెన్ n ఈజ్ న్యాచురల్ నెంబర్ సెట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇంతకుముందు హెచ్సిఎఫ్ని డివిజన్ అల్గరిథం మెథడ్లో చేసాం, యూక్లిడియన్ డివిజన్ అల్గరిథం మెథడ్లో చేసాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ని ఎలా కనుక్కోమంటున్నాడు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 120, 90. ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం కట్టాలి, అలాగే హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? బై యూజింగ్ మెథడ్ ఇచ్చాడు ఇక్కడ, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని ఇచ్చారు, దాన్ని యూజ్ చేద్దాం. సో నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయడానికి ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుంటున్నా 120. దీనికి ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తా. సో సెకండ్ టేబుల్తో స్టార్ట్ చేస్తున్నా. 2 6 are 12, 0. మళ్ళీ సెకండ్ టేబుల్ 2 3s are 6, 0. సెకండ్ టేబుల్ 2 15s are 30. థర్డ్ టేబుల్ 3 5s are 15. సో అంటే నాకు 120 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 2 into 2 into 2 into 3 into 5 వచ్చింది. అలాగే ఇప్పుడు 90 అనే నెంబర్ తీసుకున్నా, దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడుతున్నా. సెకండ్ టేబుల్ 45 times. థర్డ్ టేబుల్ 1 3s are 3, 5 3s are 15. అగైన్ థర్డ్ టేబుల్ 3 5s are 15. సో ఇప్పుడు నాకు 90 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి అంటే 2 into 3 into 3 into 5. ఓకే, ఇప్పుడు ఈ రెండు నెంబర్స్కి ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం, హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 120, 90. ఈ రెండు నెంబర్స్కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఏవైతే కామన్గా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ రెండిట్లోనూ 2 అనే నెంబర్ కామన్, ఈ రెండిట్లో 3 అనే నెంబర్ కామన్, రెండిట్లో 5 కామన్. ఇంకేమన్నా కామన్గా ఉన్నాయా? లేవు. సో ఏవైతే కామన్గా ఉన్నాయో ఆ నెంబర్స్ని వేయండి. 2 into 3 into 5. ఇది హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎంతిది? 2 3s are 6, 6 5s are 30. ఇది హెచ్సిఎఫ్. మరి ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం? ఎల్సిఎం ఆఫ్ 120, 90. ఎల్సిఎం ఎలా కనుక్కుంటామంటే హెచ్సిఎఫ్ ఏవైతే కామన్ వాల్యూస్ వచ్చినాయో ఆ నెంబర్స్ వేసేసేయాలి. 2 into 3 into 5 ఇంటూ ఇంకా రిమైనింగ్ మిగిలిపోయిన వాల్యూస్ ఏమున్నాయి? 2 into 2 into 3, వాటిని కూడా మల్టిప్లై చేయాలి. ఏవైతే కామన్గా వచ్చిన ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ పెయిర్స్లోంచి 1 1 నెంబర్ అండ్ రిమైనింగ్ మిగిలిపోయిన ప్రైమ్ నెంబర్స్. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఆల్రెడీ ఇది మల్టిప్లై చేసాం, 30 వచ్చింది. ఓకే, 32s are 60, 62s are 120, 123s are 360. ఇది ఎల్సిఎం. సో ఎల్సిఎం ఆఫ్ 120, 90 వాల్యూ 360, హెచ్సిఎఫ్ వాల్యూ 30. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి 50, 60 అనే 2 నెంబర్స్ ఇచ్చాడు. దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలి. సో సేమ్ ఇందాకట్లాగా 50 అనే నెంబర్ తీసుకున్నా, సెకండ్ టేబుల్ 25 times, ఫిఫ్త్ టేబుల్ 5 times. సో 50 is equal to 2 into 5 into 5. నెక్స్ట్ 60 అనే నెంబర్ తీసుకున్నాం, సెకండ్ టేబుల్తో 32s are 60, మళ్ళీ సెకండ్ టేబుల్ 15 2s are 30, థర్డ్ టేబుల్ 3 5s are 15. సో 60కి వచ్చేసరికి 2 into 2 into 3 into 5.
సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 50, 60 కనుక్కోవాలి. అలాగే ఎల్సిఎం ఆఫ్ 50, 60 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ కామన్గా ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, 5 అనే ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది రెండిట్లోనూ. సో ఎప్పుడైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అందులో ఉన్నటువంటి పెయిర్లో ఏదైనా ఒక్క నెంబర్ని తీసుకోవాలంతే. సో ఈ పెయిర్లోంచి 2, ఈ 5 అనే పెయిర్లోంచి ఒక 5. సో 2 5s ఆర్ ఎంత? 10. ఇది హెచ్సిఎఫ్. మరి ఎల్సిఎం అంటే ఏంటి? పెయిర్లోంచి 1 నెంబర్తో పాటు రిమైనింగ్ మిగిలిపోయిన నెంబర్స్ 5 ఇంటూ 2 ఇంటూ 3, 5 ఇంటూ 2 ఇంటూ 3. సో మల్టిప్లై చేయండి. ఇక్కడ 5 2s ఆర్ 10, 10 5s ఆర్ 50, 50 2s ఆర్ 100, 100 3s ఆర్ 300. ఇది ఎల్సిఎం. ఓకే, నెక్స్ట్ తర్వాత coming to do these problems. So now let us do the third problem. Find the LCM and HCF of numbers 37, 49. So by using the prime factorization method, 37 is already a prime number. There is no prime factor for it. Only 137s are 37. That's it. There is no other prime factor for it. But 49, 7 7s are 49. So 37 is equal, there is no other factor except 37. But 49 it is 7 into 7. When there is no common factor between the two terms, we can multiply it with 1. So when there is no common factor, 1 is the common factor. So HCF of 37, 49 is 1. Why? Because there is no other common factor. We can treat it as 1. Now LCM. What is the LCM of 37, 49? So what is the HCF? The common number is 1. So 1 into remaining numbers, 37 into 7 into 7. So 37 into 7 into 7. That is 37 into 49. What is the multiplication of 37 into 49? It is 1813. So this is the LCM and HCF of the numbers 37 and 49. Let us go to the next problem. So now exercise 1.2. So in the exercise 1.2, this is the first problem. In the first problem, you have to find the product of prime factors of the given numbers. So let's start with the first problem 140. ఇక్కడ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తే చాలు. వీ హ్యావ్ టు రైట్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో టేక్ ద నెంబర్ 140, డివైడ్ విత్ ప్రైమ్ నెంబర్స్. సెకండ్ టేబుల్ 270s. Again second table 35 times. Fifth table 7 times. So what are the prime factors we have? 2 into 2 into 5 into 7. మనం నేర్చుకున్న తీరం ప్రకారం 2 into 2 ఉంటే దాన్ని మనం 2 స్క్వేర్గా రాయొచ్చు. ఇంటూ 5 into 7. This is the product of prime factors for the number 140. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం 156. 156కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సెకండ్ టేబుల్ 7 2s are 14, 8 2s are 16. ఎవరికైనా ఇలా ఫైండ్ అవుట్ చేయడం రాకపోతే మీరు పక్కన డివిజన్ మెథడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. 7 2s are 14, సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది, 6, 8 2s are 16, 0. సో 78. ఇలా కూడా డివైడ్ చేసి రాసుకోవచ్చు. సో మనం 10th క్లాస్కి వచ్చేసాం కాబట్టి ఆల్రెడీ మనకి డివిజన్స్ మీద కొంచెం పట్టు ఉంటుంది. సో డైరెక్ట్గా చేయొచ్చు. 3 2s are 6, 7లోంచి 6 తీసేస్తే 1, 1 and 8 18. సో 9 2s are 18. ఇక్కడ థర్డ్ టేబుల్ 13 3s are 39. 13 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. సో దానికి ఇంకేం డివైడ్ చేయలేం. సో 156 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 3 into 13. సో 2ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 into 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3
ఇంటూ 13. ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. థర్డ్ ప్రాబ్లం ఏంటి? 3825. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని కనుక్కోవాలి. 3825. సో లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఫిఫ్త్ టేబుల్తో డివైడ్ చేసేయచ్చు. 7 5s are 35, 3 ఉంటుంది 32. 6 5s are 30, 2 ఉంటుంది 25. 5 5s are 25. చెప్పాను కదా, ఎవరికైతే ఇలా డివిజన్ చేయటం రాదో పక్కన ఇలా డివైడ్ చేసుకుని కూడా మీకు ఇయర్లో వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవచ్చు. ఎగైన్ నేను ఫిఫ్త్ టేబుల్తో డివైడ్ చేస్తున్నా. 1 5s are 5, 2 ఉంటుంది 26. 5 5s are 25, 3 5s are 15. థర్డ్ టేబుల్ 31 times. So 31 is also a prime number కాబట్టి 3825 is equal to 5. ఫస్ట్ 3 రాయాలి, స్మాల్ టు బిగ్ రాయాలి కదా. 3 into 5 into 5 into 31. సో 3 into 5 square into 31. ఇది దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ బిట్ 5005. How to find the prime factors of 5005? Now we will check. So take the number 5005. 5 తో డివైడ్ చేయండి. 5 1s are 5, 0 0 1. సో ఇందులో ఫిఫ్త్ టేబుల్ పోదు, సెకండ్ టేబుల్ పోదు. చెక్ ఎవ్రీ టేబుల్. వీ కెన్ డివైడ్ దిస్ 1001 విత్ సెవెంత్ టేబుల్. రాని వాళ్ళు ఇలా పక్కన కూడా చేసుకుని ట్రై చేయొచ్చు. 1 7s are 7, 30. 4 times 28, 2 1, 3 times 21. So seventh table how many times it will divide? 143 times. ఇక్కడ is 11th table. 1 11s are 11, 3 11s are 33. So what are the prime factors for 5005? 5005 is equal to 5 into 7 into 11 into 13. ఇవి దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇంకొక ప్రాబ్లం ఉంది. ద లాస్ట్ వన్ ఈజ్ 7429. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో 7429కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంటే లాస్ట్ డిజిట్ 2తో డివిజిబుల్ అయ్యే డిజిట్ కాదు కాబట్టి, సో మనకి సెకండ్ టేబుల్ కానీ థర్డ్ టేబుల్ కానీ ఫిఫ్త్ ఇలా మీరు ఒక్కొక్క టేబుల్ని చెక్ చేసుకుంటూ వెళ్తే మీకు 17th టేబుల్తో డివైడ్ అవుతుంది. ఈలోపు ఏ టేబుల్తోనూ కూడా డివైడ్ అవ్వదు సెకండ్ నుంచి. సో 17th టేబుల్తో డివైడ్ అవుతుంది. 4 times చూద్దాం. 68. సో 62 ఉంది. సో 4 times 68 ఎక్కువైపోతుంది కాబట్టి 3 times చూద్దాం. 51. సో 119. ఇక్కడ let us take 7 times. Why? Because 7 7s are 49, 11. So 17th table 437 times డివైడ్ అవుతుంది. నెక్స్ట్ లాగే మళ్ళీ సెకండ్ టేబుల్ నుంచి మీరు ట్రై చేస్తూ వెళ్తే ఈ 437 అనేది 19th టేబుల్లో డివైడ్ అవుతుంది. 19th టేబుల్తో 2 times 38 57 ఉంటుంది. సో 3 times 57. సో 19th టేబుల్ 23 times డివైడ్ అవుతుంది. ఇదంతా రఫ్ వర్క్ అనమాట. సో 7429 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 17 into 19 into 23. ఓకే. సో ప్రతి ప్రాబ్లమ్ని మీకు రాకపోతే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. తెలియకపోతే మళ్ళీ చెక్ చేసుకుని చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్. Don't forget to like, share, comment and subscribe. Bye.